అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ స్తోత్రం వందన ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ. దేవుడు మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన ఒక ప్రేమ సందేశాన్ని ఈ రోజు మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸುಸಮಾಚಾರವನ್ನು ನಾವು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ. ఆయన మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు. ಆತನು ನಿಮ್ಮನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించలేరు. ಆತನು ಪ್ರೀತಿಸಿದಷ್ಟು ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಪ್ರೀತಿಸೋದಿಲ್ಲ. యేసు క్రీస్తు ఆయన రక్షకుడు, నిజమైన దేవుడు ఉన్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ರಕ್ಷಕನು, ನಿಜವಾದ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. ಆತನ ಹೊರತು ಯಾವ ಬೇರೆ ಹಾದಿ ಇಲ್ಲ. అటువంటి గొప్ప ప్రేమ సందేశాన్ని ఈ రోజు మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాము. ಇಂಥ ಒಳ್ಳೆಯ ಪ್ರೇಮ ಸಂದೇಶವನ್ನು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ತಗೊಂಡು ಬರಬೇಕಾಗಿದೆ. ప్రభువైన యేసు క్రీస్తు ఎవరు అనంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರಂದ್ರೆ ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు. ಈ ಲೋಕವನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತೆ ಸರ್ವಶಕ್ತಿಯ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఈ లోకాన్ని సృష్టించి మానవులను ఎంతగానో ప్రేమించారు. ಈ ಲೋಕವನ್ನು ಉಂಟು ಮಾಡಿ ಮಾನವರು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన ఎంతగానో ప్రేమించి పాపములో పడిపోయినప్పుడు మానవుల కొరకు ఈ లోకానికి వచ్చారు. ಅವರು ಮನುಷ್ಯ ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದಂತ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರವಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి నుండి దూరమై పాపములో పడిపోయారు. ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಮನುಷ್ಯನು ಪಾಪಕ್ಕೆ ಒಳಗಾಗಿ ದೇವರಿಗೆ ದೂರಾಗಿದ್ದಾರೆ. నాలో పాపము లేదు, నేను పాపములో లేను అని చెప్పి మీరు అనుకోవచ్చు. ನನ್ನೊಳಗೆ ಪಾಪ ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಅನ್ಕೋಬಹುದು. కానీ ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపములోనే ఉన్నాడు. ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಲೋಕದಲ್ಲಿ ಪಾಪದಲ್ಲೇ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నాలో పాపము లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి మానవుడు స్వభావములో పాపం ఉంది. ನನ್ನ ಹತ್ರ ಪಾಪವಿಲ್ಲ ಅಂತ ಹೇಳಬಹುದು. ಆದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಮನುಷ್ಯನ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಪಾಪವಿದೆ. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತಂದ್ರೆ ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోవడం సెలవిస్తుంది. ಬೈಬಲ್ ಹೇಳ್ತಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ತನ್ನ ಪಾಪ ಮಾಡಿ ದೇವರು ಕೊಡುವಂತ ಮಹಿಮನ್ನು ಹೊಂದಲಾರದೆ ಹೋಗಿದ್ದಾನೆ. నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ కూడా పాపము చేశారని బైబిల్ సెలవిస్తుంది. ನೀತಿವಂತನು ಒಬ್ಬನೇ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದಂತೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. మానవుడి యొక్క స్వభావంలోనే పాప స్వభావం అనేది దాగి ఉంది. ಮನುಷ್ಯನ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಪಾಪ ಸ್ವಭಾವ ಇದೆ. అందుకనే ఎవరు చెప్పకుండా నేర్పించకుండానే మనం పాపం చేస్తూ ఉంటాము. ಯಾರು ಹೇಳದಿರೋದಿಲ್ಲ, ನಮ್ಮಟ್ಟಿಗೆ ನಾವೇ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే జీవించి చివరికి ఒక రోజు పాపంలోనే మరణిస్తూ ఉంటాడు. ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ಪಾಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿ, ಪಾಪದಲ್ಲಿ ಬೆಳೆದು, ಪಾಪದಲ್ಲೇ ಒಂದಿನ ಜೀವಿತವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ఆ యొక్క పాపము కారణంగా మన జీవితంలోనికి వచ్చింది ఏంటంటే మరణం. ಆ ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬಂದಿದ್ದ ಮರಣ. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మనం సృష్టించినప్పుడు మరణం లేకుండా ఆయన సృష్టించారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ಮರಣವಿಲ್ಲದಂತ ಮನುಷ್ಯನಾಗಿ ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ. మరి మన జీవితంలోనికి మరణం ఎలా వచ్చింది అని అంటే మనం చేసిన పాపం కారణం. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮರಣವು ಯಾವ ರೀತಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದಂದ್ರೆ ನಾವು ಮಾಡಿದ ಪಾಪಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఆ యొక్క మరణం నుండి మనల్ని తప్పించడానికి, ಆ ಒಂದು ಮರಣವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ, ఆ యొక్క పాపం నుండి మనం తప్పించడానికి, ಆ ಪಾಪದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ, వాటి ద్వారా వచ్చిన నరకం నుండి తప్పించడానికి, ಪಾಪದ ಮೂಲಕ ಬರುವಂತ ನರಕವನ್ನು ತಪ್ಪಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన శిలువలో మరణించారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಮಾನವರಿಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన శిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. ಆತನು ತನ್ನ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ